ఈ బీసీల యొక్క ఉద్యమం చాలా లోతు వరకు వెళ్ళి మనం విజయం సాధించే వరకు పోరాడాలనేటువంటి ఒక తత్వంతో మీరందరూ కుల సంఘాల పెద్దలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు నేను మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడినారు. ఒక విషయం ఏంటంటే ప్రభుత్వము 42% యొక్క రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసింది. మనందరికీ కూడా కొంచెం సంతోషం కలిగింది. ఇప్పుడే మన మిత్రుడు మాట్లాడినారు, సంతోషం కలిగిందంటే అయిపోయినది అనుకున్నాం. కానీ అంటే ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినారు, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క చట్టం అవుతుందో ఈ చట్టము 50% మించొద్దు అని చెప్పేసి చట్టం విధించబడ్డది. కాబట్టి ఇది ఒక జటిలమైనటువంటి అంశం. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగే సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పాస్ చేయొచ్చు, కానీ ఇది చెల్లాలంటే, ఈ చట్టం మళ్ళీ చెల్లాలంటే రాజ్యాంగ సవరణ చేసే తప్ప ఈ చట్టానికి మద్దతు రాదు అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రాజ్యాంగ సవరణ అవసరం. ఆ రాజ్యాంగ సవరణ చేయండి మనం ఎవరము చేయలేము. కానీ ఆ రాజ్యాంగ సవరణ జరగాలంటే మరి ఈ ఉద్యమం అనేది ఇంకా కొనసాగుతూ ఉండాలి. ఈ ఉద్యమం ఎంత ఉధృతంగా కొనసాగితే అంత త్వరగా ప్రభుత్వాలలో వేడి విడిచే అవకాశం ఉంటుంది. ఉద్యమం చల్లారిపోతే ప్రభుత్వంలో వాళ్ళు, పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా చేద్దాంలే తర్వాత చూద్దాంలే అంటారు. సో అందువల్ల నేను మీకు మనవి చేసేది రెండే విషయాలు. ఒకటి, నేను మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి, తర్వాత ఓబీసీ పార్లమెంట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన. కాబట్టి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మనము బీసీలో ఇంకా బాగా అవగాహన పెంచాలి. బీసీలో మనము మహిళలు, ఇప్పుడు సోదరి మంది మాట్లాడింది ఇంతకుముందు, పాప ఆమె చాలా ఆవేదనతో మాట్లాడేది. ఆవేదన బాధ ఉంటుంది. కానీ నేను కోరేది ఒకటి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ రావద్దు. ఫ్రస్ట్రేషన్ తెలుగులో ఏమంటారంటే నిస్సారం అనేది కావద్దు. సమయం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయే తుర్భు మాతే సంగోస్త కర్మని. అంటే కర్మ చేయడమే నీ వంతు, కర్మ చేస్తూ నీ పని, ఫలితం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అని ఫలితం ఆశించవద్దు అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మాటలు మనం మనసారా పెట్టుకోవాలని నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఉంది, అసాధ్యమైనది లేదు, ఏది అసాధ్యమైనది లేదు. ఆ అసాధ్యాన్ని మనం సుసాధ్యం చేసుకోవాలి. ఎలా అయింది? తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం మనం చూసాం. చాలామంది తెలంగాణ రాదయ్యా ఎంత ఉద్యమం చేసినా అన్నారు. కానీ చివరికి ఉవ్వెత్తున ఉద్యమం చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది, రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందువల్ల నిరాశ అవసరం లేదు, ఆశ ఉంది. నాకైతే ఆశ ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక అడుగు ముందుకు వేసాడు. ఎందుకంటే 1931లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలన్నిటి కూడా వాటి జనగణన జరిగింది. అప్పుడు ఆంగ్లేయుల యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. తర్వాత దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మన కులగణన జరగలేదు. కులగణన జరిగేది
బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి నిర్ధారణకు రాలేకపోతాం. అందువల్ల ఏంటంటే ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చి ఆయన కులగణన జరిపిస్తామని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ నవంబర్లో ఆ కులగణన ప్రారంభం కాబోతుందని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా. అప్పుడు ఒకసారి మనకు కొంత అంత బీసీల యొక్క సంఖ్య తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు వచ్చిన అనేకమైన సంఖ్య ఉన్నాయి. 56% ఉంది, 50% ఇచ్చినారు, 60 అన్నారు. ఏమాత్రం కూడా ఏం చేయలేదని కాదు, చేసినారు. కానీ దానికి చట్టబద్ధ కావాలంటే సెన్సెస్ మాత్రమే చేయాలి. ఎవరు చేసినా అవి దానికి చట్టబద్ధత రాదు. సెన్సెస్ అనేది కూడా పార్లమెంట్లో చట్టం చేయబడ్డది. కాబట్టి ఆ పార్లమెంట్ చట్టం ప్రకారంగానే ఆ సంఖ్య అనేది తేలుతుంది. అందువల్ల కులగణన కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యలో నేను కోరుతున్నాను, హనుమంతరావు గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన చొరవ తీసుకొని పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి అన్ని పార్టీలకు వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒకసారి కలిసి వారికి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. పార్లమెంటు 1 డిసెంబర్ నుంచి నడవబోతుంది. వెళ్ళి మనం అందరం కూడా వెళ్ళి వారిని విజ్ఞప్తి చేయాలి. దానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో పాస్ చేసినారు కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. ఇప్పుడే కూర్చోకండి. ఇప్పుడే కూర్చుంటే ఫలితం రాదు. సో అందువల్ల ఏ రకమైనటువంటి ఏదైనా కూడా ఒకసారి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మేము ఇట్లా చేసినాము, ఇట్లా అయింది, ఈ పరిస్థితి ఉంది అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంది. అందువల్ల ఆ ప్రక్రియ ప్రారంభం కావాలా. అలాగే మనం కూడా ఇలాంటిది ఈ సమావేశం పెట్టినారో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు, బుద్ధికృష్ణ గారు, ఇంకా ఇలాంటి ఉద్యమాలు, ఈ సమావేశాలు ఇంకా మండల స్థాయి దాకా వెళ్ళాలని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. మిత్రుడు ఇప్పుడు ప్రదీప్ గౌడ్ గారు అనుకుంటా ఆయన మాట్లాడింది కార్యాచరణ మీద చాలా శ్రద్ధ ఇవ్వాలని చెప్పినాను. కార్యాచరణ చాలా ముఖ్యం. మన ఈ యొక్క ఉద్యోగం అనేది మండల స్థాయి దాకా వెళ్ళాలనేది, ఆ మండల స్థాయి నుంచి ఉవ్వెత్తున వస్తే హైదరాబాద్ నగరం అంతా కూడా జడిసిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం దీన్ని మండల స్థాయి దాకా కార్యక్రమం తీసుకెళ్ళాలి. ఉద్యోగం మాత్రం మనం కొనసాగిస్తుండాలి. ఎవరైనా పర్లే, ఏ రూపంలోనైనా పర్లే. ఉదాహరణగా ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఆయన ఉద్యమం చేస్తున్నారు, చేయనియండి. కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన చేస్తున్నారు, చేయనియండి. మీరు చేస్తున్నారు, మీరు చేయండి. కానీ ఉద్యమాన్ని మాత్రం ఎవరు ఆపోద్దని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. మళ్ళీ నేను మనవి చేస్తున్నాను, ఈ 3 సంఘాలు కూడా ఏకమయ్యే రోజు రావాలని నేను మీకు ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. ఐకమత్యం కూడా చాలా ముఖ్యం. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడి ఒక వేదిక మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉద్యోగం ఇంకా పెరుగుతుంటే వాళ్ళు వస్తారు. ఎందుకంటే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది శక్తి. శక్తి లేని వాడు మాట్లాడితే ఎవడు వినడు. శక్తి ఉన్న వాడు 2 నిమిషాలు మాట్లాడు చాలు. కాబట్టి మనం శక్తి ప్రదర్శన చేసుకోవడానికి ఇలాంటి ఉద్యమాలను మనం నిరంతరంగా కొనసాగించాలని నేను మిత్రుడు గురుకృష్ణ గారు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, రావాలా వద్దా అనుకున్నాను. పుట్టిన మీటింగ్కి వచ్చి ఉపన్యాసం ఇస్తే ఏం లాభమనుకున్నా. కానీ అయినా పర్లేదు, వచ్చి సంఘీభావాన్ని తెలియజేద్దామని నేను ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు మనం చేస్తాను. ఉద్యమాన్ని చల్లార్చొద్దు. ఉద్యమాన్ని పాపం కష్టపడుతున్నారు కాబట్టి దీనికి ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే మనందరం కూడా ఏ రకమైనటువంటి ఒక నిరాశ నిస్పృహ లేకుండా నిరంతరంగా మన ఉద్యమాన్ని కొనసాగించాలని కుల సంఘాల పెద్దలు ఏ విధంగా వచ్చినారో ఇంకా పెద్ద ఎత్తున అన్ని సంఘాలను మనం రిప్రజెంట్ చేసే విధంగా ప్రయత్నం చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చి మిత్రుడు బుద్ధికృష్ణ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జేఏసీ మిత్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.